వెళ్ళిపోయారు అంతే. సరే మిగతా అవన్నీ రోడ్డుకు సంబంధించినవి ఉంచి మా లోపలికి తీసుకుని ఇదే పద్ధతేనా అసలు చెప్పండి? ఇది ఇది ఏం అడ్డం ఉంది? ఇటు గుడి అడ్డం ఉంది, ఇటు బిల్డింగ్ అడ్డం ఉంది. బిల్డింగ్ తీసినాక మరి తీయండి అని కూడా అడ్డుపడితే మొత్తం ఈ అమ్మనున్న నన్ను మొత్తం పోలీసులు తీసుకపోయి అక్కడ తీసుకు పడేసారు, లాగి లాగి పడేసారు అడ్డొస్తున్నామని. మరి చెప్పాలి కదా, ఇక్కడ నుంచి వెళ్ళి తీసేస్తామమ్మా, మరి మీకు వేరే కాడ ఇస్తామని అట్లనన్నా చూపెట్టాలి కదా. ఇప్పుడు మాకు మేము వచ్చి అయితే వేసుకోలే కదా, వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినాయే కదా ఇవైతే. సరే ప్లేస్ ఉన్నదని వేసుకున్నాం, మేమన్నా దౌర్జన్యంగా వేసుకున్నామా లేకపోతే రోడ్డు మీద వేసుకున్నామా? రోడ్ ఎక్కడ ఉంది, మా ఇల్లు ఎక్కడ ఉంది చెప్పండి. ఇక ఇంతవరకు అయితే ఎవ్వరు రాలేదు అంటున్నారు. కరెక్టే, మరి కట్టించిన ఇల్లు కూడా తీసేస్తారా చెప్పండి? ఆ రోడ్ అని చెప్పారు, ఆ ఒక్క రోడ్ అని చెప్పారు. ఆ ఒక్క రోడే చేయాలి కదా, ఆ ఒక్క రోడ్డుకున్న ఇల్లు అట్లనే ఉన్నాయి, మరి అవి తీసేయలేదు. ఏది మియాపూర్ రోడ్డు డబల్ రోడ్ వచ్చింది, ఆ కొత్త రోడ్ పడింది కదా, దానికి సంబంధించి ఆ రోడ్ ఒకటి క్లియర్ చేసుకుంటామని వాళ్ళు చెప్పారంట. అది ఎవరు చెప్పారో మాకు తెలియదు, మాకైతే అసలు తెలియదు. మేము లోపలికి ఉంటాం, మాతో ఎవరు అనలేదు, మాకెవరు చెప్పలేదు. సడన్గా వచ్చి మా ఇళ్ళ మీద పడి తీసిరు. ఇప్పుడు చూడండి ఎట్లున్నదో, మహిళలకు మంచి ఇదేనా మంచి చేసారు? అసలు వాళ్ళ మంచి ఇదేనా చెప్పండి? రోడ్డు మీద పడేసారు, చదువుకునే పిల్లలు ఏడమనుకుంటారు, ఏడ తింటారు, ఏడుంటారు చెప్పండి? అసలు ఎంత బాత్రూమ్, మా పాప నేను కాళ్ళ మీద పడితే ఆ బాత్రూమ్ ఒక్కటి ఆపిరు, అది కూడా ఆ సైడ్కి మొత్తం ఇరిగిపోయింది. ఇప్పుడు ఆ రేకులు అట్లా అడ్డం పెట్టేసుకొని ఉన్నాం, ఇక అట్లా చేసారు. మేము డిమాండ్ అయితే ఏం చేయట్లేదు. ఇప్పుడు నాయకులు, మేము ఎన్నుకున్న నాయకులు ఉన్నారు, ఇక్కడ అందరు ఉన్నారు, ఒక్కరు కాదు, వాళ్ళకి తెలుసు మేము ఎక్కడెక్కడ తిరిగినాం, ఏడేడ చేసినాం అనేది. వాళ్ళు వచ్చి ఆదుకుంటారని చూస్తున్నాం. ఇప్పటికి కూడా మేము రేపటిదాకా ఛాన్స్ ఇస్తాం, రేపటిదాకా ఛాన్స్ ఇవ్వకపోతే మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళాం, ఇక ఇట్లనే ఉంటాం, నమ్ముకొని ఉన్నాం. వెళ్ళిపోయారు అంతే. సరే మిగతా అవన్నీ రోడ్డుకు సంబంధించినవి ఉంచి మా లోపలికి తీసుకుని ఇదే పద్ధతేనా అసలు చెప్పండి? ఇది ఇది ఏం అడ్డం ఉంది? ఇటు గుడి అడ్డం ఉంది, ఇటు బిల్డింగ్ అడ్డం ఉంది. బిల్డింగ్ తీసినాక మరి తీయండి అని కూడా అడ్డుపడితే మొత్తం ఈ అమ్మనున్న నన్ను మొత్తం పోలీసులు తీసుకపోయి అక్కడ తీసుకు పడేసారు, లాగి లాగి పడేసారు అడ్డొస్తున్నామని. మరి చెప్పాలి కదా, ఇక్కడ నుంచి వెళ్ళి తీసేస్తామమ్మా, మరి మీకు వేరే కాడ ఇస్తామని అట్లనన్నా చూపెట్టాలి కదా. ఇప్పుడు మాకు మేము వచ్చి అయితే వేసుకోలే కదా, వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినాయే కదా ఇవైతే. సరే ప్లేస్ ఉన్నదని వేసుకున్నాం, మేమన్నా దౌర్జన్యంగా వేసుకున్నామా లేకపోతే రోడ్డు మీద వేసుకున్నామా? రోడ్ ఎక్కడ ఉంది, మా ఇల్లు ఎక్కడ ఉంది చెప్పండి? ఇక ఇంతవరకు అయితే ఎవ్వరు రాలేదు అంటున్నారు. కరెక్టే, మరి కట్టించిన ఇల్లు కూడా తీసేస్తారా చెప్పండి? ఆ రోడ్ అని చెప్పారు, ఆ ఒక్క రోడ్ అని చెప్పారు. ఆ ఒక్క రోడే చేయాలి కదా, ఆ ఒక్క రోడ్డుకున్న ఇల్లు అట్లనే ఉన్నాయి, మరి అవి తీసేయలేదు. ఏది మియాపూర్ రోడ్డు డబల్ రోడ్ వచ్చింది, ఆ కొత్త రోడ్ పడింది కదా, దానికి సంబంధించి ఆ రోడ్ ఒకటి క్లియర్ చేసుకుంటామని వాళ్ళు చెప్పారంట. అది ఎవరు చెప్పారో మాకు తెలియదు, మాకైతే అసలు తెలియదు. మేము లోపలికి ఉంటాం, మాతో ఎవరు అనలేదు, మాకెవరు చెప్పలేదు. సడన్గా వచ్చి మా ఇళ్ళ మీద పడి తీసిరు. ఇప్పుడు చూడండి ఎట్లున్నదో, మహిళలకు మంచి ఇదేనా మంచి చేసారు? అసలు వాళ్ళ మంచి ఇదేనా చెప్పండి? రోడ్డు మీద పడేసారు, చదువుకునే పిల్లలు ఏడమనుకుంటారు, ఏడ తింటారు, ఏడుంటారు చెప్పండి? అసలు ఎంత బాత్రూమ్, మా పాప నేను కాళ్ళ మీద పడితే ఆ బాత్రూమ్ ఒక్కటి ఆపిరు, అది కూడా ఆ సైడ్కి మొత్తం ఇరిగిపోయింది. ఇప్పుడు ఆ రేకులు అట్లా అడ్డం పెట్టేసుకొని ఉన్నాం, ఇక అట్లా చేసారు. మేము డిమాండ్ అయితే ఏం చేయట్లేదు. ఇప్పుడు నాయకులు, మేము ఎన్నుకున్న నాయకులు ఉన్నారు, ఇక్కడ అందరు ఉన్నారు, ఒక్కరు కాదు, వాళ్ళకి తెలుసు మేము ఎక్కడెక్కడ తిరిగినాం, ఏడేడ చేసినాం అనేది. వాళ్ళు వచ్చి ఆదుకుంటారని చూస్తున్నాం. ఇప్పటికి కూడా మేము రేపటిదాకా ఛాన్స్ ఇస్తాం, రేపటిదాకా ఛాన్స్ ఇవ్వకపోతే మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళాం, ఇక ఇట్లనే ఉంటాం, నమ్ముకొని ఉన్నాం. వస్తారు చూస్తారు అనుకుంటాను, కానీ ఎవరు రావట్లేదు. నిన్న ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం, సార్ ఏమన్నాడంటే రేపు వస్తా అన్నాడు. ఇంకా ఆయన ధర్మం, మరి వస్తాడా రాడా ఆయన ఇష్టం.